D6 హోమ్ మినిస్టర్ గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం మొత్తం 16,862 కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష. వాటిలో 6,100 పోస్టులకు నియామకం పూర్తి కానుంది. మిగిలినవి 10,762 ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష. మిగిలిన 10,762 పోలీస్ కానిస్టేబుల్ ఖాళీల నియామకానికి ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ సమర్పించడం అయింది మరియు సదరు ప్రతిపాదన ప్రభుత్వం పరిశీలిస్తుంది అధ్యక్ష. సి ప్రశ్నకు సమాధానం అవునండి. డి ప్రశ్నకు సమాధానం 2014-19 కాలంలో మొత్తం 7,623 పోలీస్ కానిస్టేబుల్కు నియామకాలు చేపట్టడం జరిగింది మరియు వివరాలు కిందనున్నాయి అధ్యక్ష. 22/7/2016లో 3,693, అదేవిధంగా మనకి ఏఆర్లు 1,171, 27/8/2016లో కమ్యూనికేషన్స్ గురించి 493, 1/9/2016లో మెకానిక్ సంబంధించి 25, 12/11/2018లో సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ అన్నీ కలిపి మిగతావి కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 1,528, 279, 300 టోటల్గా 7,623 నియామకాలు చేపట్టడం జరిగింది అధ్యక్ష. రామకృష్ణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని, మంత్రి గారికి నా అభినందనలు తెలియపరుస్తూ, 2 పర్యాయాలు గతంలో 14-19 ఉన్నప్పుడు పోలీస్ రిక్రూట్మెంట్ జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా 6,000 మందికి పోలీస్ రిక్రూట్మెంట్, ఇంకొక 10,000 ఖాళీ ఉన్నాయి. అవి కూడా త్వరలో పూర్తి చేసేటువంటి ప్రతిపాదన ఉందని కూడా తెలియపరిచేందుకు నా ధన్యవాదాలు తెలియపరుస్తూ, వీటికి సంబంధించి నెక్స్ట్ రిక్రూట్మెంట్లో ట్రైబల్ బెటాలియన్ ప్రత్యేకించి వేసే ఆలోచన ప్రభుత్వానికి ఉందా? అటువంటి ఆలోచన చేయాల్సిందిగా వారిని కోరుతున్నా అధ్యక్ష. అదేవిధంగా ఈ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అయినాక ఈ ట్రైనింగ్ మాన్యువల్లో ఏమైనా మార్పులు జరిగాయా? మార్పులు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సైబర్ సెక్యూరిటీ కానీ, ఫ్రెండ్లీ పోలీసింగ్ కానీ, మోరల్ పోలీసింగ్, ఇటువంటివి ట్రైనింగ్ ఇవ్వాల్సిన, సైకాలజీ మీద, ఇటువంటి నూతన పోకడల మీద ట్రైనింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అటువంటి చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, పోలీసులకు సంబంధించినంతవరకు వాళ్ళకి సెలవులు కానీ, లేదంటే ఇతరత్ర ఆరోగ్య భద్రతలు కానీ బాగా క్షీణిస్తూ వస్తున్నాయి అధ్యక్ష. గతంలో అయితే పోలీసు ఆరోగ్య భద్రత స్కీమ్ కింద అన్లిమిటెడ్గా వాళ్ళకి ఏమైనా యాక్సిడెంట్లు జరిగినా వాళ్ళకి వచ్చేది అధ్యక్ష. ఇప్పుడైతే 1 లక్ష రూపాయలు మాత్రమే వస్తుంది అధ్యక్ష. 10 లక్షలు చేశారు, 5 లక్షలు చేశారు, ఇప్పుడు 1 లక్ష రూపాయలు మాత్రమే. అది ఎంత పెద్ద ఇంజురీ అయినా, పర్మనెంట్ డిజేబిలిటీ వచ్చినా ఆ 1 లక్ష రూపాయలు ఇస్తున్నారు అధ్యక్ష. ఏమైనా అఫీషియల్గా ఆన్ డ్యూటీలో ఉండి వాళ్ళ యాక్సిడెంట్లు జరిగినా, లేదంటే ఏమైనా మావోయిస్టులతో పోరాటం జరిగినప్పుడు ఏమైనా సంఘటనలు జరిగినా వారికి రావట్లేదు. దీనివల్ల వాళ్ళు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి అది వాళ్ళు కట్టేది ఏంటంటే 1,200 నుంచి 2,000 రూపాయల వరకు వాళ్ళు ప్రీమియం కడుతున్నారు అధ్యక్ష. మనమైతే 100 రూపాయలు టీడీపీ శాసన వాళ్ళు సభ్యత్వం కడితే పార్టీకి 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు అధ్యక్ష. వీళ్ళు 1,200, 2,000 కట్టినా వీళ్ళకి 1 లక్ష రూపాయలు అంటే బహుశా ఇటువంటిది ఎక్కడ చూడలేదు అధ్యక్ష. అది 25 లక్షలు పెంచాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. అదే కాకుండా ఫ్యామిలీ జనరల్ మెడికల్ ఇన్సూరెన్స్ అని 2 నుంచి 3 లక్షలు ఇస్తున్నారు అధ్యక్ష గవర్నమెంట్ సర్వీస్ అందరికీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మోడీ గారు 5 లక్షలు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ స్కీమ్లో ఎన్టీఆర్ ఆరోగ్య భరోసా వీటికి అమలుపరిచేటువంటి అవకాశం ఏమైనా ఉన్నదా అధ్యక్ష? ఇంకొకటి ఆఖరిగా, వ్యాస్ గారు ఉన్నప్పుడు పోలీస్ హౌసింగ్ అని పెట్టి అందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వ రేట్ల మీద ఇచ్చే ఆలోచన ఉంది అధ్యక్ష. అటువంటి కార్యక్రమం కూడా చేయాల్సిందిగా, ఇప్పుడే డిపిసి గురించి వచ్చింది అధ్యక్ష. కొంతమంది డిఎస్పీలు 12 మంది 2 నెలలు 3 నెలలు రిటైర్ అయిపోతున్నారు అధ్యక్ష. దానికి ప్రత్యేకంగా డిపిసి పెట్టి వాళ్ళ ప్రమోషన్స్ ఇస్తే మంచిది అధ్యక్ష. అదేవిధంగా ఆర్థిక భారం లేకుండా చేసే కార్యక్రమం ఇవి ఒకటే అధ్యక్ష. సూటిగా ప్రశ్నలు అడుగుతున్నాను అధ్యక్ష. ఆర్థిక భారం లేకుండా డిపిసి పెట్టుకొని మీకు నేషనల్ సీనియారిటీ కానీ, అటాక్ రిక్రూట్మెంట్ కానీ చేయాల్సిందిగా మీ ద్వారా మంత్రి గారిని విన్నవించుకుంటున్నాను. మినిస్టర్ గారు.